వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం ఇన్స్టెంట్ రవ్వ దోశని ఈజీగా 2 టైప్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరిపిండి యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. ఇందులో 1/2 కప్పు మైదాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇందులో 1/2 కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుంటూ బాగా పలుచగా ఈ పిండిని కలుపుకోవాలి. రవ్వ దోశకి పిండి ఎంత పలుచగా ఉంటే రవ్వ దోశలు అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవాని పెట్టుకుని తవా బాగా హీట్ అవ్వనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టి ఈ రవ్వ దోశల్ని మనం వేసుకోవాలి. పెనం ఫుల్గా హీట్ అయిన తర్వాత రవ్వ దోశ పిండిని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ విధంగా పరుచుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని, అలాగే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దోశ మనకి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని మరి కొంచెం సేపు కాలనివ్వండి. ఇప్పుడు ఈ విధంగా క్రిస్పీగా తయారైన దోశని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు వేరొక రకంగా ఈ రవ్వ దోశని ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు అన్నిటినీ యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని బాగా కాలిన పెనం పైన స్ప్రెడ్ చేసుకుంటే టేస్టీ రవ్వ దోశ రెడీ అయిపోతుంది. మనం ఈ రవ్వ దోశను వేసేటప్పుడు ప్రతిసారి కూడా గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే మంటని హై ఫ్లేమ్లో పెట్టే మన రవ్వ దోశని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రవ్వ దోశ రెడీ. ఈ రవ్వ దోశని చట్నీతో కానీ, కారపొడితో కానీ, సాంబార్తో కానీ, ఊరగాయతో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మీ సలహాల్ని మాకు కామెంట్ చేయండి.